నిలిచిన ప్రతి స్థలములలో ఆపదలు, కన్నీళ్లు, ఇరుకులు, ఇబ్బందులు, మరణాంధకరమైనటువంటి పరిస్థితులు, అనేక ప్రతికూలతలు, ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఎన్నో వచ్చిన నేటి వరకు సజీవులుగా నిలిచి ఉన్నాము అంటే, సజీవులుగా బ్రతికి ఉన్నాము అంటే అది మన దేవుని వలననే. కనుక ఆ కృతజ్ఞతతో నడిపించబడినట్లుగా ప్రభు మరింతగా సహాయము చేయనట్లు అందరం ప్రార్థన చేసుకుందాం. యాకోబును గురించి ప్రభు అంటున్నాడు, యాకోబు, నువ్వు స్వల్ప జనమే కావచ్చు, పురుగు వంటి వాడివే కావచ్చు, అనేకుల మధ్యలో నీవు కూడా చిన్నవాడివే కావచ్చు, తృణీకరించబడినటువంటి వాడివే కావచ్చు, ప్రయోజనము లేనటువంటి వ్యక్తిగా కనపడవచ్చు. ప్రభు నిన్నే ఉన్నతమైనటువంటి స్థితిలో బలపరచబోతున్నాడు. నేను నీకు సహాయము చేయబోతూ ఉన్నాను, సహాయము చేస్తాను అని ప్రభు సెలవిచ్చి ఉన్నాడు. ప్రభు యొక్క యెహోవా ద్వారా